హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీసీఎం క్రియేషన్స్. ఈరోజు సింపుల్గా నా స్టైల్లో వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తా. వచ్చేసేయండి. ముందుగా క్యారెట్, ఆనియన్, బంగాళదుంప, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మీ పిల్లలకి చేసి పెట్టాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాని మీద ఒక లిడ్ పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. చూసారా, ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ ఉడికాయి. మనకి బంగాళదుంప ఇలా స్పూన్తో అంటే హాఫ్గా కట్ అయితే సరిపోతుందండి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేస్తున్నా. అదే అండి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని అందులో వేసి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మర్చిపోకండి.